నమస్కారం అందరికీ. ప్రకృతి లేకపోతే మనం లేము. మంచి గాలి లేకపోతే, మంచి ఆహారం లేకపోతే మనం బ్రతకలేము. ఏ జీవి బ్రతకలేదు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే విధ్వంసమే, దారుణం జరుగుతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. అది కరువు రూపంలో, వరద రూపంలో, భూకంపం రూపంలో, సునామీ రూపంలో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ చూసుకుంటే గుట్టలతో, చెట్లతో ఉండేది. మెల్లమెల్లగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, ఐటీ టవర్స్ కట్టడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక ప్రాసెస్. కానీ మనుషులు బతకాలి కదా, మంచి గాలి కావాలి కదా. దానికోసం ఏం చేస్తాం మనం? పార్కులు, అక్కడక్కడ మంచి గాలి వచ్చే విధంగా కొన్ని స్థలాలు ఏర్పరచుకున్నాం. కానీ ఆల్రెడీ ఉన్న చిన్న చిన్న అడవులని మనం నరికేసుకుంటూ పోతే ఇంకా దారుణంగా తయారైపోతుంది నగరం మొత్తం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతి నగరంలో సంవత్సరం పెరుగుతూనే ఉంది. మన హైదరాబాద్లో కూడా పెరుగుతూనే ఉంది. మనం హాయిగా బతకాలంటే మనం ప్రకృతితో కలిసి ఉంటేనే బతుకుతాం. అందుకే ఎప్పుడైనా మనకి సెలవులు వచ్చినప్పుడు వెకేషన్ ప్లాన్ చేస్తుంటాం, మనం పిక్నిక్ వెళ్తుంటాం. మనం దేనికి? మనకు హాయిగా ఉండే ప్రదేశం కావాలి. ఎక్కడ వెళ్తాం మనం? పార్క్ వెళ్తుంటాము, అడవులు ఉండే దగ్గర వెళ్తుంటాం, గుట్టలు ఉండే దగ్గర వెళ్తుంటాం. ఎందుకంటే మనకి ప్రశాంతత కావాలి కదా. ఎప్పుడు ఒకటే రూమ్లో కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చోలేం కదా. కూర్చున్నా కూడా కొత్త కొత్త రోగాలు వస్తాయి. పిచ్చి వాళ్ళలాగా మనం కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, అంతా రకరకాలుగా చేస్తుంటాం. దీనికి ఒకటే కారణం, మనం ప్రశాంతంగా ఉండకపోవడం. ప్రశాంతంగా ఉండాలంటే, మనం శాంతిగా ఉండాలంటే మంచి గాలి ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. మనుషుల్లాగా ఎదగాలి. మనుషుల్లాగా ఎదిగే విద్య మనకు కావాలి. అది మనం చిన్నప్పటి నుంచి అలాంటి విద్య మనం పొందలేం. మన పిల్లలకు కూడా అలాంటి విద్యను అందిస్తలేం. మనం వాళ్ళని రోబోల్లాగా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మనం ఏదో ఒక స్కూల్లో వాడేసి చదువుతారులే అని చెప్పేసి మన పని మనం చేసుకుంటాం. చాలా గొప్పవాళ్ళం మనం. మనం నాశనం అయిపోయినాం, మన పిల్లలను కూడా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాం. చాలా గొప్పవాళ్ళం, చాలా మంచి మనుషులం మనం. మనకంటే ఒక ఎత్తు ఉండేలా చూసుకోవాలి మన పిల్లల్ని. కానీ వాళ్ళు మనకంటే ఘోరంగా దిగజారేలా తయారు చేసేస్తున్నాం. ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. కూర్చొని ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ ఆలోచించకుండా ఏదో బతికేస్తాం, పిల్లల్ని గనిస్తాం, ఏదో బతికేస్తాం, బయట పడేస్తాం, ఏదో స్కూల్లో పడేస్తాం, టీవీ ఆన్ చేసి కూర్చోమంటాం, లేదా చేతిలో ఫోన్ పెట్టేసి పడేస్తాం. ఇవన్నీ పేరెంట్స్గా మీరు తప్పించుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. దయచేసి ఆలోచించండి. మనుషులు ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తారు.
లేకపోతే వాళ్ళు పిచ్చి వాళ్ళగా తయారవుతారు, వేరే వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళగా తయారు చేసే కార్యక్రమం చేస్తారు. అప్పుడు మనం మొత్తం ఇక్కడ పిచ్చి వాళ్ళ జనాభా పెంచడానికి చాలా తోడ్పడతాం మనం. సో ఆలోచించాలి. మనుషులు చేతనతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయాలి, మంచి విద్యని పొందడానికి ట్రై చేయాలి, ఎదగడానికి ట్రై చేయాలి. మనం ఎదుగుతూనే చుట్టుపక్కల మనుషులను ఎదగనిస్తాం, చుట్టుపక్కల జీవులను కూడా మనం మంచిగా బతకడానికి సహకరిస్తాం. లేకపోతే విధ్వంసం, మహావిధ్వంసం జరగబోతుంది.